వారు మన ఎదుట ఆశీర్వాదములు, దీవెనలు, పరిశుద్ధత, రక్షణ, సమృద్ధి అనేటువంటి తలుపులు తీసి ఉన్నాడు కనుక ఏ దుష్టుడును, ఏ మానవుడును, ఏ ఒక్క సైతాను సంబంధుడును వెయ్యనేరడు. ఎందుకంటే ప్రభువైన క్రీస్తు వారు తలుపులు తెరిచి ఉన్నాడు మనలను ఆశీర్వదించడానికి. కాబట్టి ఆయన ఆశీర్వదిస్తే అది తరతరములు ఉంటుందని ప్రభువు పేరట మిమ్మలను వేడుకొనుచున్నాను. ఆయన ఆశీర్వాదములు మనం పొందుకొనిన వారమై ఆయన తలుపు తెరిచి ఉన్నాడు కనుక ఎవ్వడును మరి వెయ్యనేరడు కనుక ఆయన ఇచ్చే ఆశీర్వాదములు, దీవెనలు, పరిశుద్ధత, జీవ జలముల ఊట అయిన ఆయన యొద్దకు మనము చేరి జీవమును, నిత్య జీవమును